రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు ఏమి వీకలేవని చెప్పి ముందుకొచ్చి మనందరి సహకారంతో మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో జేపీ నడ్డా గారి ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తిరిగి గెలిచేసినటువంటి మా అన్న ఈటల్ల రాజేంద్రన్న గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కార్యకర్తలందరి తరఫున నాయకులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మనందరి ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మా అన్న శ్రీ జి కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారికి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కుమారి విజయశాంతి గారికి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారికి జితేందర్ రెడ్డి గారికి అదేవిధంగా గరికపాటి మోహన్ రావు గారికి శాసనసభ్యులు ఇప్పుడేటువంటి శ్రీ రఘునందరావు గారికి అదేవిధంగా మాజీ వేదిక మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు వేదిక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోదర కార్యకర్తలారా, ఇప్పటివరకు పెద్దలు అనేక విషయాలు చెప్పాను. ముఖ్యంగా హుజరాబాద్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం అనేక సర్వేలు చేయించాడు. ప్రతిసారి చెప్తున్నాడు ఏ ఎన్నికలైనా కూడా మేమే గెలుస్తామంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క సహనాన్ని పిరికితనంగా భావించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకుంటే ఏ విధంగా తరిమి కొడుతున్న విషయాన్ని 30వ తారీఖు హుజరాబాద్ గడ్డ మీద జరిగిన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన వీరోచిత పోరాటం నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాటం మామూలు పోరాటం కాదు. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల పోరాటం మామూలు పోరాటం కాదు. ఈ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది హుజరాబాద్లో కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు అనేక పనులప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులు పక్కబెట్టి వారికి గొంతున పసగడం నేను ఓను ఇక్కడనే ఉంటా, కనీసం నాకు ఈ హుజరాబాద్ గడ్డ మీద ప్రతి మండలానికి పోయి ప్రతి గ్రామానికి పోయి హుజరాబాద్ ఓటర్లను భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ఇలా ఈటల రాజేంద్ర గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి తప్పకుండా విజ్ఞప్తి చేస్తానని చెప్పి అనేక ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఇలా 5 రోజుల పాటు హుజరాబాద్లో విపరీతంగా పర్యటించి ఇలా ఈటల రాజేంద్ర గారి గెలుపులో ప్రధాన భూమిక పోసిన వ్యక్తి మా కిషన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న విజయశాంతి గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, గరికపాటి మోహన్ రావు గారు, చాలామంది నాయకులు కష్టపడి పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మనకు సెంటిమెంట్, జితేందర్ అన్న ఎక్కడి నుంచి కూడా గెలుస్తామన్న సెంటిమెంట్ ఉంటుంది మనకు. దుబాకలో గెలిచినాం, జిహెచ్ఎంసీలో గెలిచినాం, మళ్ళా హుజరాబాద్లో గెలిచినాం. నిజంగా మా జితేందర్కి మాత్రం రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. వారితో పాటు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు వారి సహాయకుడు ఉన్నటువంటి, అదేవిధంగా వారికి సహాయకుడు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ కప్తానా, అదేవిధంగా వేదిక చాలామంది మాజీ శాసనసభ్యులు మన రవీందర్ రెడ్డి గారు, మా రగన్న, వారం రోజుల పాటు రగన్న మొత్తం తిరిగి దుబ్బాకలో ఏ విధంగా పంద కొనసాగించినామో అదే పంజా వాళ్ళ హుజరాబాద్లో విరిచి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన మా రగన్న. అదేవిధంగా మా రవీందర్ రెడ్డి గారు, మా ధర్మన్న, మా నందీశ్వరన్న, ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇన్వెస్టర్స్ ప్రభాకర్ గారు, మా శ్రీశైలం అన్న ఎక్కడ ఉంటాడు, శ్రీశైలం ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, శ్రీశైలం అన్న శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ విజయ రామారావు గారు, అదేవిధంగా మా అన్న ఒక్కసారి గట్టిగా చెప్పలేదు మా బాబు అన్నకైతే మాత్రం గల్లీకి గడపకు తిరిగి బాబుమోహన్ గారు, మా తులోమక్క గారు, మాజీ మేయర్ కార్తిక రెడ్డి గారు, చాలామంది మా అన్ని జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి
భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అనేక మంది కార్యకర్తలు ప్రతి ఒక్కరు దయచేసి పేరు చెప్పకుండా దయచేసి అన్యదా భవిష్యత్తు కోరుకుంటాను. అందరూ కూడా కష్టపడి దాదాపు 2000 మంది కార్యకర్తలు దాదాపు 20 రోజుల పాటు హుజరాబాద్లో పోటీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉద్యమకారులకు అవమానం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టాల్సిందే, కేసీఆర్ అహంకారాన్ని దించాల్సిందని చెప్పి ముక్త కంఠంతో ఇలా భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ హుజరాబాద్ గడ్డ మీద రంగురంగుల జెండాలకు స్థానం లేదు, కేవలం కాషాయపు జెండాను మాత్రమే ఎగిరేస్తామని చెప్పి కష్టపడి పనిచేసినటువంటి ఫలితంగా ఈరోజు మా ఈటల రాజేంద్రన్నను ఇంత గెలిపించినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా హుజరాబాద్ గడ్డ మామూలు గడ్డ కాదన్న. వాస్తవానికి హుజరాబాద్లో కనుక ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా తిరిగి గెలవకుంటే, భారతీయ జనతా పార్టీ గెలవకుంటే, తప్పిపోయి టీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఉంటే నిజంగా ఈ దేశంలో రాజకీయ వ్యవస్థనే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా సందర్భాలు అందరు టెన్షన్ పడ్డాం. చాలా మంది మేధావులు ఫోన్ చేశారు, అరే హుజరాబాద్లో ఏం జరుగుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈటల రాజేంద్ర గారిని ఓటేయడానికి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండ్రు, ఓటుకు 6,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఓటు పైసలు ఇచ్చి ఓట్లేసి గెలిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయని చెప్పి ఇంకా దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఒక దశలో నేను కూడా టెన్షన్ పడ్డా. రేపు పైసలు వంచుతున్నాడు, ఈ మూర్ఖుడు పైసలు వంచుతున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నాడు, అధికారుల ద్వారా పైసలు వంచుతున్నాడు. కానీ ప్రజలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. కానీ ఒక దశలో ఆలోచన ఉన్నది, హుజరాబాద్ ప్రజల్లో ఇలా ఈటల రాజేంద్ర గారు ఉద్యమ స్ఫూర్తిని నింపాడు. హుజరాబాద్ ప్రజల్లో తెలంగాణ రక్తం ప్రవహించే విధంగా ఇలా ఉద్యమకారునిగా, నిజమైన తెలంగాణ ఉద్యమకారునిగా ఇవాళ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా హుజరాబాద్ ప్రజలకు ఇన్ని సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ అరుచుకున్న వ్యక్తి, ఆపదలు ఆదుకున్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయనటువంటి విశ్వాసం నమ్మకం నాకుండే. అదే జరిగింది. ఇవాళ ఒక్కసారి ఆలోచించాడు, హుజరాబాద్లో ఇట్లా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవాళ మీరు అందరికీ ఆశ ఉంటుంది, రాజకీయ నాయకులకు చాలా రాజకీయ యువకులందరికీ ఆశ ఉంటుంది, నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను ఏదో ఒక విధంగా ప్రజాప్రతినిధి కావాలి, దేశానికి సేవ చేయాలి, ధర్మానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, పేదోళ్ళు నాదుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చాలామంది నాయకులు కావాలని చాలామంది యువత ఆశపడుతున్నారు. అనేక సందర్భాల్లో మాలాంటి వ్యక్తులందరూ కూడా పిలుపునిస్తాం, యువత రండి రాజకీయాల్లోకి, దేశ సేవ చేద్దాం, ధర్మ సేవ చేద్దాం, పేదలకు సేవ చేద్దాం. అనేక సందర్భాల్లో వేదికలపి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం. కానీ ఒక టెన్షన్ స్టార్ట్ అయింది హుజరాబాద్లో కనుక టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాలాంటి మాట్లాడేవారు కనుక అనేక మంది యువకులు రాజకీయాలు వదిలిపెట్టాలా, ఏదో వ్యాపారం చేసుకుని ఏదో పుట్టకూడి కోసం ఏదో కూలి పని చేసుకుని బతికే పరిస్థితి. కానీ నిజంగా సిలుడన్న హుజరాబాద్ ప్రజలు మామూలు వ్యక్తులు కాదన్న, హుజరాబాద్ యువత మామూలు యువత కాదన్న, పక్కా పైసలు తీసుకున్నారు. చెప్పినాం, అదే చెప్పినాం, పైసలు మనయే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి గ్రామానికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది, 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ ఆ నిధులను దారి మళ్ళించారు, గుంటనక్కలక దున్నపోతులక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారు. ఆ దోచుకున్న వ్యక్తులే ఇవాళ తిరిగి మళ్ళీ అమ్ముడు పోయి ఇవాళ ఈటల రాజేంద్ర గారు కూడా మోసం చేసిన విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోలే. ఇంతమంది నాయకులను తయారు చేసినాడు ఈటల రాజేంద్ర అన్న. సర్పంచ్లను గెలిపించిండు, ఎంపీటీసీలను గెలిపించిండు, వార్డు మెంబర్లను గెలిపించిండు, అనేక మంది నాయకులను తయారు చేస్తే ఇవాళ ఆయనను మోసం చేసి డబ్బుల కమ్ముడు పోయి కేసీఆర్ పక్కన చూస్తే ఇలా ప్రజలు గుర్తించారు, అదే ఈటల రాజేంద్రని గెలిపిస్తే నాయకులుగా తయారు చేస్తే ఆయనకు మోసం చేసి మీరు పైసల కమ్ముడు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేస్తారా బిడ్డ అని చెప్పి ఇలా హుజరాబాద్ ప్రజలంతా ఓటు బ్యాంక్ మరి ఎస్ ఈటల రాజేంద్రని పక్కా గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం. ఎవడైతే డబ్బుల కమ్ముడు వేయండో, ఎవడైతే మోసం చేసిండో వానికి కనువిప్పు కలిగే విధంగా భారీ మెజార్టీని అందిస్తామని చెప్పి ఇలా దీక్ష పోని ఇలా 23,000 మెజార్టీ అందించిన ఘనత ఇలా హుజరాబాద్ ప్రజలు. అందుకే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హుజరాబాద్ ప్రజలకు గొప్పతనాన్ని చర్చించుకుంటారు. ఎక్కడ పోయినా కూడా హుజరాబాద్ చాలా గొప్ప వ్యక్తులు, ఇవాళ డబ్బుల కమ్ముడు వేయ వ్యక్తులు కాదు, ఇవాళ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డబ్బుల ద్వారా గెలిచేటువంటి పార్టీలకు, డబ్బుల ద్వారానే గెలవాలనుకున్న పార్టీలకు ఇలా హుజరాబాద్ ప్రజలకు ఒక గుణపాఠం చెప్పిన విషయాన్ని, ఒక మంచి స్ఫూర్తిని అందించగంతా హుజరాబాద్ ప్రజలే. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇదే పందాన్ని కొనసాగిస్తున్నది. దుబ్బాకలో అదే గెలిచింది. దుబ్బాకలో మా రఘునందరావును ఇలా 30 తిప్పలు పెట్టారు. ఎక్కడ రఘునందరావు గారు భయపడలే, అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు, కేసులతో బెదిరించారు. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను లోపడేసి కొట్టారు, వార్నింగ్లు ఇచ్చారు, వ్యాపారాలు చేసుకొని ఏమన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దుబ్బాకలో కానీ హుజరాబాద్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఇలా టిఫిన్ బాక్స్ పట్టుకొని షెల్టర్ లేకుండా భరించి టిఫిన్ బాక్సులు పట్టుకొని కాషాయపు జెండా పట్టుకొని కమలపూ జెండా పట్టుకొని ఎట్టి పసలో భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందే, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసారు. భారతీయ జనతా పార్టీ దమ్మేందో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి టెన్షన్ పడుతున్నాడు, ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అంటే భయపడుతున్నాడు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. కొన్ని ఛానళ్ళను పెట్టుకొని ఒక సెక్షన్ మీడియా పెట్టుకొని తప్పుడు సర్వేల పేరుతోని టీఆర్ఎస్ గెలుస్తుంది 18%, 20%. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి? నీ పర్సెంటేజ్ ఏమైంది? నీ సర్వేలు ఏమైనాయో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి. పన్నెండు ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటికి వెళ్తలేడు. ప్రగతి భవన్ షిఫ్ట్ అయ్యాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఎవరితో మాట్లాడతలేడట. మళ్ళా అతి త్వరలో 2-3 బై ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట. ఈ ఎన్నికల్లో పోయినాం, మళ్ళీ 2-3 బై ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో తప్పకుండా గెలుస్తామని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఆ గడ్డ మీద ఈరది కాషాయపు జెండా అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. కొంచెమన్నా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అబద్ధాలతో రాజ్యం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. హుజరాబాద్లో అనేక మంది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హుజరాబాద్ ప్రజలను అబద్ధాలతో మోసం చేసి తప్పుడు వాగ్దానంతో నమ్మించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఎక్కడ కూడా వెనుకడే ఉద్యోగాలు. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి? నీవు నమ్ముకున్న మంత్రులు సిలిండర్లు మోసిర్రు, పెట్రోల్ బంకులు ఆందోళన చేసిరు, పెట్రోల్ బంకుల ఫోటోలు పెట్టి మోడీ గారి ఫోటో పెట్టి ఇలా హుజరాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ప్రయత్నం చేస్తే ఈ రోజు జరిగింది. దేశంలో పెట్రోల్ ధర పెరిగిందన్నావు, డీజిల్ ధర పెరిగిందన్నావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు నిన్న పెట్రోల్ డీజిల్ ధర తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించారు, ఈటల రాజేంద్రని గెలిపించారు. నువ్వు పెట్రోల్ మీద డీజిల్ మీద మోసం చేసి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా హుజరాబాద్ ప్రజలు నరేంద్ర మోడీ గారు నమ్మిరు, భారతీయ జనతా పార్టీ నమ్మిరు. నరేంద్ర మోడీ గారి దేశంలో పేదల గురించి ఆలోచిస్తాడు, పేదల బతుకులంతో నరేంద్ర మోడీ గారు తెలుసు. అందుకే పేదలకు న్యాయం చేస్తారని చెప్పి హుజరాబాద్ ప్రజలు ఆలోచించిన కనుకనే ఇవాళ దేశంలో పెట్రోల్ ధరను దించిన ఘనత వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, 41 రూపాయి దొబ్బిపోతున్న విషయాన్ని హుజరాబాద్ ప్రజలు గుర్తించరు, గమనించరు, గ్రహించరు కాబట్టి నీకు గుణపాఠం చెప్పారు. కనీసం హుజరాబాద్ ప్రజల తీర్పును శిరసావహించి నువ్వు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది. నువ్వు తగ్గించకుంటే గల్లీలో గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. నువ్వు గడ్డి నుంచి బయటికి రావాల్సిందే. ఎట్టి బస్సు పెట్రోల్ డీజిల్ ధరలు దించాల్సిన అవసరం ఉందని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వచ్చిన వాటాలో ఎట్టి బస్సులో పెట్రోల్ డీజిల్ వాటాను తగ్గించి 22 రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించారు. దళిత బంధు అన్నాడు. దళిత సమాజం మామూలు సమాజం కాదన్న, చైతన్యం ఉన్న సమాజం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులన్న దళితులు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేసిందన్న. అరే దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటే మోసం చేసాడు, దళిత సమాజం భరించింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని మోసం చేస్తే దళిత సమాజం భరించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టున పెడతా అని చెప్పి మోసం చేస్తే కూడా దళిత సమాజం భరించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులను అవినీతి పేరుతో తొలగించినప్పుడు కూడా, అన్యాయం చేసినా కూడా దళిత సమాజం భరించింది. హుజరాబాద్ గడ్డలో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి దళిత బంధు పేరుతో దళిత సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే, రే మా దళిత సమాజం చైతన్యవంతమైతే, మా దళిత సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే, మా దళిత సమాజాన్ని తప్పుడు వాగ్దానంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఓటు బ్యాంక్ మారితే ఏమవుతుందో ఇలా హుజరాబాద్ గడ్డ మీద దళిత సమాజం అంతా ఒక్కటే ఏ విధంగా గుణపడని చెప్పిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అయిపోయింది, మొన్ననే 4th అయిపోయింది. 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాల్సిందే. ఒక్కొక్క దళితుని అకౌంట్ లోపల 10 లక్షల రూపాయలు వేయాల్సిందే. అందుకే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చెవులకెళ్ళి రక్తంగానే విధంగా దళిత సమాజం అంతా కూడా కాలుకు గజ్జగట్టి చేతిలో డప్పు పెట్టుకొని దళిత బంధును అమలు చేయాల్సిందని చెప్పి 9వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ డప్పుల మూత పేరుతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చేవారు కూడా దళిత బంధును అమలు చేసేవారు కూడా ఇలా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. ఇంటికో ఉద్యమం అన్నాడు. ఒక్కొక్క ఇంటికి పోయినామన్న ప్రచారాన్ని పోతే యువత బాధపడ్డారు. కష్టపడి పని చేస్తున్నామన్నా, కష్టపడి చదువుకున్నామన్నా, కూలీనాలు చేసి మా తల్లిదండ్రులకు ఇలా కష్టపడి చదివిపిస్తే ఇలా ఉద్యోగాల కోసం పోతే కనీసం ఉద్యోగాలు ఏమన్నా అప్పుడప్పుడు ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటున్నాడు. నోటిఫికేషన్ ఈ మూర్ఖుడు ఇస్తారు కావచ్చు అని చెప్పి హైదరాబాద్ కోచింగ్ పేరుతో ఇంట్లో సప్పో చేసి తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి ఇలా కోచింగ్ పేరుతో హైదరాబాద్ పోతే కనీసం ముఖ్యమంత్రి నోటిఫికేషన్ నిన్న బాధ అనిపించిన సెంట్రల్ లైబ్రరీ పోతే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు నా హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో 2 అరటి పండ్లు కొంటే ఒక అరటి పండు ఫ్రీ అట. ఇంత దాహమైన పరిస్థితి ఇలా సెంట్రల్ లైబ్రరీలు ఉంటే ఏ విధమైన పరిస్థితి బాధపడుతున్నా అన్న. ఈ మూర్ఖుడు నోటిఫికేషన్ ఇయ్యన్న బాధ లేదు, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఏదో ఆశ పెడితే మళ్ళీ ఇంట్లో సప్పేసి ఉన్న పొలం అమ్ముకొని ఇంట్లో నగలు అమ్ముకొని నగలు కూదబెట్టి మళ్ళీ కోచింగ్ పేరుతో వచ్చి గడ్డాలు మీసాలు పెంచుకొని కోచింగ్ తీసుకుంటామన్నా మళ్ళీ చూసి అలా మళ్ళీ పోయి ఇళ్లలో పోయి కూలి పని చేసుకునే పరిస్థితి అన్న. మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి నిజంగా యువత బాధపడుతుంటే కళ్ళకి వచ్చినాయన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, నువ్వు ఇస్తావా ఇయ్యవా. దుబ్బాక రాగానే రఘునందరావు గారిని ఓడటానికి నోటిఫికేషన్ ఇస్తాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇస్తాడు, హుజరాబాద్ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇస్తాడు. అందుకే భారతీయ జనతా పార్టీలో 80% రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, 80% నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిందే, నిరుద్యోగులకు నిరుద్యోగ ఇవ్వాల్సిందని చెప్పి ఈ నెల 16వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రకటించిన విధంగానే ఈ నెల 16వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది యువకులతో ట్యాంక్ బండ్ దిగ్బంధిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీర్థం. నీ దమ్ముంటే అడ్డుకో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దమ్ముంటే ఎట్టి పరిస్థితుల్లో మిలియన్ మార్చ్ జరుపు తీర్థం. దిగి రావాల్సిందే, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి ఇబ్బంది పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నీ మీద ఉందన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అన్న. ఆ రోజు ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నాం, ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మెడలు వంచాల్సిందే, ముఖ్యమంత్రిని బయటికి గుంజుకు రావాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాల్సిందే అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మన హుజరాబాద్ ఎన్నికల్లో అన్న గెలిస్తే మనం సంతోషపడ్డాం, మనకంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు సంతోషపడ్డారు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మంచిగా ముఖ్యమంత్రి అహంకారం దెబ్బతిన్నా, గడిలో పోతే అపాయింట్మెంట్ లేదన్నా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదన్నా, మంత్రులకు అపాయింట్మెంట్ లేదన్నా, ఫోన్ చేస్తే మాట్లాడన్నా, రాత్రి ఎవరికోకని ఫోన్ చేస్తాడన్నా, అది లీక్ ఇచ్చి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటారన్నా. ఈరోజు ఈటల రాజేందర్ గారికి టీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగిందన్నా, నిజమైన ఉద్యమకానికి అవమానం జరిగిందన్నా, విజయశాంతకు అన్యాయం జరిగిందన్నా, మా చంద్రశేఖర్కు అన్యాయం జరిగిందన్నా, మా బాబు మోహన్లకు అన్యాయం జరిగిందన్నా, మా విజయ రామారావుకి అన్యాయం జరిగిందన్నా, ఇక్కడ చాలా మంది నేతలకు అన్యాయం జరిగిందన్నా, మాకు కూడా అన్యాయం జరగబోతుందన్నా. కనీసం భారతీయ జనతా పార్టీ హుజరాబాద్లో గెలిచిన ఫలితంగా, ఈటల రాజేందర్ గారు గెలిచిన ఫలితంగా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు నమ్మకం వచ్చిందన్నా. ఆ న్యాయం జరిగేది కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని నిజమైన ఉద్యమకాలుగా మేము గుర్తిస్తాం, గమనిస్తామన్నా. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా ఆనందపడుతున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏ ఒక్క వర్గం కాదని అన్ని వర్గాలు ఒట్టేస్తాయి, రైతాంగం అంతా ఒకటేంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల ఆ రోజు కరీంనగర్ గడ్డ మీద హిందూగాళ్ళు బొందుగాలంటే హిందూ సమాజం అంతా ఒక్కటై రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయాడు. మళ్ళా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా
వరేస్తే ఉరి అంటే వాళ్ళ రైతాంగం అంతా ఒకటైంది. మాకు వరి కావాలి, మాకు ఉరి వద్దు. వరి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. మా చేతిలో ఉరిని చూపెట్టే ప్రయత్నం చేయం. ఎట్టి బస్సులో ఉద్యమించే పార్టీ రైతాంగం విషయంలో మా గురించి ప్రశ్నించే వ్యక్తి ఈటల రాజేంద్రన్న, మా గురించి పోరాట పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ కనుక గెలిస్తే ఎట్టి బస్సులో ధాన్యాన్ని కొనడు, ధాన్యాన్ని పండించొద్దని చెప్పి మళ్ళా మోసం చేస్తారని భయపడే వాళ్ళ రైతాంగం అంతా ఒకటై ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించింది. ఇంతకుముందే బ్రేకింగ్ చేసిన ఒక మంత్రి అన్నాడట, ధాన్యం పండించద్దు యాసంగిలో అని చెప్పి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్కా ధాన్యాన్ని పండిస్తారు, పక్కా పండించుతారు. నీ మెడలు వంచి నీ గెల్లబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనిపిస్తాం, కొనిపించి తీరుతున్న విషయాన్ని రైతాంగం గుర్తుంచుకోండి. ఈ ముఖ్యమంత్రి పిట్టల ధర మాటలు పట్టించుకోకండి. సన్నబొడ్డు వండించద్దంటే ఏ విధంగా మోసం చేసి ఉండకూడండి, మక్కలు కొనాలి ఏ విధంగా మోసం చేసి ఉండబడి ముఖ్యమంత్రి కొంచెం ఆలోచన ఉండాలి. అరే వానాకాలంలో పంటలు ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నాయన్న, కనీసం కొనుగోలు ప్రారంభించలే. వానాకాలం పంటలు రోడ్డు మీద ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి. ఇలా రేపో మాపో వర్షం వస్తుందని చెప్పి టీవీలలో బ్రేకింగ్ చేస్తే రైతులందరూ ఏడుస్తుని వారి ధాన్యాన్ని తీసుకుపోయి ఏడ దాచిపెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికీ కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పి అలా రైతాంగం అంతా ఒక భయానక వాతావరణంలో ఉంటే రైతాంగానికి భరోసా నింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి యాసంగిలో వరి వేయొద్దని చెప్పి ఇలా ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి. అరే బాయిల్ రైస్తో రైతుకి ఏం సంబంధమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రం కొనాలే, ఎక్కడ కూడా కేంద్రం పక్క రైస్ కొంటానది, రైస్ ఇప్పించాల్సిన బాధ్యత ఇది. కొంతమంది రైస్ పిల్లలతో కుమ్మక్కై వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఊరుకోదు. రైతాంగం కూడా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎవరికి భయపడదన్న త్యాగాలు కొత్తగా భారతీయ జనతా పార్టీకి. అరే నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన కాశాపు జెండా కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి కూడా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిన నక్సలైట్లు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ చాలా మంది నాయకుల మా ఇంద్రసేన్ రెడ్డి గారికి సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే అనేక మంది కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో బుల్లెట్ మా త్యాగం చేసిరన్న. వాళ్ళ త్యాగాలను మా లక్ష్యం ఒకటే, మా పందా ఒకటే, మా దారి ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాసాయపు జెండా ఎగిరిస్తాం. నా పార్టీ సిద్ధాంతం కోసం, మా పార్టీ అభివృద్ధి కోసం ఎవరైతే కార్యకర్తలు త్యాగం చేసిరో ఆ కార్యకర్తల త్యాగాలను నెరవేర్చే బాధ్యతను ఇక్కడున్న నాయకులమందరం పక్కా తీసుకుంటాం. ఎట్టి బస్సులో గోల్కొండ కిల మీద జెండాను ఎగరడమే లక్ష్యంగా ముందు పోతాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది అసూలు బాధించినటువంటి ఆ అమరవీరుల త్యాగాలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో పోరాటం చేసింది. మా కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసినప్పుడు అరే హైదరాబాద్ ఢిల్లీలో దేశ రాజధానిలో లాఠీ దెబ్బలు తిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ గ్యాస్ తో ఇబ్బంది పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే పార్లమెంటులో గలం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి యువత ఆత్మహత్యలు ఆపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ వెనుకడు వేయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే వెంటనే నువ్వు ఏవైతే హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చినావో తప్పకుండా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. నేను ఎట్టి బస్సులో వదిలిపెట్టాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల అండతోని, మా కార్యకర్తల కష్టార్జితంగా ఎట్టి పరిస్థితుల్లో నీ గడిలు బద్దలు కొడతాం, నీ అహంకారాన్ని దిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నీ గడిలో బందీ ఉన్నా ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయడమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ ఈ రోజు హుజరాబాద్ లో గెలిచినటువంటి విజయాన్ని స్ఫూర్తి చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హుజరాబాద్ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భారీ విజయాన్ని చేకూర్చడం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.